హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో బీరకాయ కోడిగుడ్లు కలిపి కర్రీ చేస్తున్నా. బీరకాయ అంటే పెద్దగా ఇష్టపడరు, కానీ కోడిగుడ్లు కలిపి వండారంటే చాలా ఇష్టంగా తింటారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. బీరకాయలు 1/2 కిలో తీసుకున్నా. పై చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటో సన్నగా కట్ చేశాను. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి ఇవి వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఉంటుంది. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసి ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇందులో కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసినామంటే వేసేసామంటే మగ్గిపోతాయి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా వాటర్ వస్తాయి బీరకాయలో నుంచి, టమాటాలో నుంచి. వాటర్ కూడా ఏం వేయని అవసరం లేదు, మనం ఈ వాటరే సరిపోతాయి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం, కోడిగుడ్లు వేస్తాం కాబట్టి పట్టిద్ది కొంచెం వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. పెట్టుంచామంటే బాగా మగ్గుతాయి. ఈ విధంగా కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకోవాలి. అరకిలో బీరకాయలకి 3 కోడిగుడ్లు సరిపోతాయి కరెక్ట్గా. ఎక్కువ కూడా ఏం అవసరం ఉండదు. ఈ విధంగా వేసుకొని ఉంచిన తర్వాత కలిపేసుకోవాలి. ఈ కాంబినేషన్లో బీరకాయ కోడిగుడ్లు కాంబినేషన్లో ఒకసారి కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. కలిపి ఒక 2 నిమిషాలు ఉంచారంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి ఒక స్టవ్ వేపేసుకుంటామే. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చపాతీలోకైనా రైస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.